సో అందరికీ నమస్కారం. ఈ వీడియోలో 7th క్లాస్ అనేటువంటి 19వ పాఠ్యాంశం అనేటువంటి జీవనాధారం పట్టణ కార్మికుల యొక్క పోరాటాల గురించి వస్తుంది. అంటే ప్రజలు జీవనాధారం కోసం ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రం వెళ్ళడం, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి కూడా ఒడిస్సా, బీహార్ మరియు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ జీవనాధారం కోసం కార్మికులుగా పనిచేస్తా ఉన్నారు. మరి అదేవిధంగా కార్మికుల యొక్క పోరాటాలు ఏంటంటే కార్మికుల యొక్క అవసరాలు, వారి వేతనాలు, వారి సంబంధించినటువంటి విశ్రాంతి, వీరి అవసరాల కోసము వాళ్ళు సంఘాలు ఏర్పాటు చేసుకుంటారు. అలా ఏర్పాటు చేసుకుని ఆ అంశాల గురించి ఈ వీడియోలో మాట్లాడతాం. ఫస్ట్ ఈఎస్ఐ. సో ముఖ్యంగా సంఘటిత కార్మికులు. సో ఇక్కడ గుర్తించబడ్డ కార్మికులు అంటాం, లేదా ప్రభుత్వ ఆవేదనతో నడిచేటువంటి కార్మికులు సంఘటిత కార్మికులను. అసంఘటిత కార్మికులు అంటే దినసరి కార్మికులు మరియు రోజువారీ కార్మికులు, రిక్షా తొక్కే వాళ్ళు, పెయింటర్స్, ఆ విధంగా అసంఘటిత కార్మికులు అంటాం. కాబట్టి ఇక్కడ సంఘటిత కార్మికులకు ఈఎస్ఐ ఉంటుంది. అంటే ప్రభుత్వం గుర్తించబడి మరియు ప్రభుత్వంచే నియమించబడినటువంటి కార్మికులకు ఈఎస్ఐ అనేది ఇవ్వబడుతుంది. ఈఎస్ఐ అంటే ఏంటి సార్ అంటే, సో ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ అనేది వాళ్ళకు కల్పించడం జరుగుతుంది. సో ఇక్కడ వీళ్ళకు ఎల్టీఏ కూడా ఇస్తారు, అంటే లీవ్ ట్రావెల్ అలవెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ పిఎఫ్ అంటే ప్రొవిడెంట్ ఫండ్. ఇది అసంఘటిత కార్మికులు కూడా ఈ యొక్క ప్రొవిడెంట్ ఫండ్ అనేది కల్పిస్తారు, కానీ ఈఎస్ఐ అనేది వారికి ఉండదు. మరియు కార్మిక సంఘాలు ముఖ్యంగా దేనికోసం పనిచేస్తున్నాయి? వారి యొక్క కార్మికుల యొక్క పని గంటల కోసము, వారి విశ్రాంతి కోసము, సెలవుల కోసము, మరియు ఆ సెలవులతో ఉన్నటువంటి వేతనాన్ని పొందాలని తెలియడం కోసము, వారి సమస్యల కోసం ఏర్పడేదే కార్మిక సంఘాలు. ఇక్కడ సో పాబ్రటాటిక్స్ అనేటువంటి అదే ఆ ఒక కంపెనీ గురించి ఇక్కడ ఊహాజనటువంటి పాబ్రటాటిక్స్ అంటాము. ఈ యొక్క ఊహాజనటువంటి కంపెనీ గురించి ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. అక్కడ పనిచేసినటువంటి కార్మికులు మరియు ఆ కంపెనీలో శాస్త్ర కార్మికులు ఉన్నారు, దాన్ని అదేవిధంగా తాత్కాలిక కార్మికులు ఉన్నారు. కాబట్టి ఆ కార్మికుల గురించి మనకు దాని గురించి చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఏంటి సార్ అంటే నిర్మాణ రంగంలో. సో ఇక్కడ నిర్మాణ రంగంలోని వివిధ రాష్ట్రాల నుంచి, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి, ఒడిశా రాష్ట్రం నుంచి, బీహార్ రాష్ట్రం నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి సో ఇటుక పట్లలో పనిచేసే వాళ్ళు ఇక్కడ వచ్చేసి చాలా తక్కువ కూలీకి, అంటే నెలకు 10,000, 5,000 కూలీలతో వాళ్ళు ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి సో ప్రపంచ కార్మికుల హక్కుల గురించి ఏమున్నాయి, ఇది ఇంపార్టెంట్, మనకు ఎగ్జామ్లో ఇది అడుగుతాడు. ప్రపంచ కార్మికుల హక్కులు ఏంటి? సో ఉత్పాదకత, సురక్షిత ఉపాధి హక్కు అంటే ఇక్కడ ఉత్పత్తి చేసే ప్రాంతాలలో సురక్షితంగా ఉండడం మరియు సురక్షిత ఉపాధి హక్కు, వాళ్ళకు వారు పొందేటువంటి ఉపాధి అనేది సురక్షితంగా ఉండాలి, వారి యొక్క ప్రాణహానికి హాని లేకుండా సురక్షితంగా ఉండాలి. కాబట్టి నెక్స్ట్ ఏమంటే విశ్రాంతి తీసుకునే హక్కు. సో ప్రపంచ కార్మికుల హక్కులలో ఉన్నటువంటి భాగాల్లో చూసినప్పుడు వారి సంబంధించినటువంటి హక్కులు ఏంటి అంటే ఇక్కడ చూడండి, ప్రపంచ కార్మికుల యొక్క హక్కులు ఏంటి? సో ఫస్ట్ ఏంటి? ఉత్పాదకత, సురక్షిత ఉపాధి హక్కు. రెండోది ఏంటి? విశ్రాంతి తీసుకునే హక్కు. అంటే వారికి తినే సమయంలో కానీ తర్వాత వివిధ రకాలైన అవసరాల కోసము రోజుకు 8 గంటలలో 1 గంటన 2 గంటల అనేది విశ్రాంతి తీసుకునే హక్కు అనేది అందరికీ కలిగి ఉండాలి. ఉద్యోగుల భద్రత హక్కు అంటే వారికి పనిచేసేటువంటి సమయంలో కానీ వారికి అంటే సెక్యూరిటీ ఉండాలి. సో వారికి ఏమంటే నీరు కావచ్చు, లేదా వారికి కావాల్సినటువంటి లైఫ్ సెక్యూరిటీ అనేది ఉండాలనేది ఉద్యోగ భద్రత ఉండాలి. సో భవిష్యత్తులో వారికి ఏమైనా అపాయం జరిగినా కూడా వారి యొక్క నామినీకి ఇక్కడ అమౌంట్ వచ్చే విధంగా, భద్రత కల్పించే విధంగా ఉండాలి అనేది. నెక్స్ట్ ఆదాయ భద్రత. సో ఆదాయం అనేది వారికి వచ్చేటువంటి ఆ వేతనం అనేది వారికి సరిపోయే విధంగాను మరియు ఎక్కువ ఉండే విధంగా ఉన్నట్లయితే వాళ్ళకి ఆదాయ భద్రత ఎక్కువ కలిగి ఎక్కువ పనిచేసే అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ పని భద్రత అంటే ఏంటి సార్ అంటే పనిచేసే ప్రదేశాలలోని అంటే సురక్షితంగా ఉండాలి, సో ప్రమాదాలు జరగకుండా ఉండాలి. అలాంటిది పని విషయాల్లో కూడా భద్రత, అంటే పని చేసే ప్రదేశంలో కూడా భద్రత కలిగి ఉండడం. నైపుణ్యము మెరుగుపరచడం అంటే ఇక్కడ సో టెక్నాలజీ జరుగుతాం కాబట్టి నైపుణ్యాన్ని కూడా కార్మికులు ఏం చేసుకోవాలి? మెరుగుపరచుకోవాలి. అలా మెరుగుపరుచుకున్నప్పుడు వాళ్ళకు అవకాశాలు పెరుగుతాయి, జీతాలు పెరుగుతాయి, సో ఎక్కువ అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది. సో సామూహిక వ్యక్తీకరణ కలిగి ఉండడం. సో ప్రజలందరూ కూడా ఏంటి అంటే ఇక్కడ కార్మికులందరూ కూడా ఒక ఏకంగా పనిచేస్తూ వాళ్ళందరూ కూడా వారి అవసరాల కోసము, సమస్యల కోసము ఆ విధంగా అంటే వారి యొక్క విధానాల కోసం వాళ్ళు పాటుపడాలి అనేది ఈ ప్రపంచ కార్మిక హక్కుల గురించి తెలుపుతాం.
సో ప్రపంచ కార్మిక హక్కుల్లో కానిది అంటాడు. మనకి ఏంటి ఈ 7 గుర్తుపెట్టుకోవాలి: ఉత్పాదకత సురక్షిత ఉపాధి హక్కు, విశ్రాంతి తీసుకునే హక్కు, ఉద్యోగ భద్రత హక్కు, ఆదాయ భద్రత, పని భద్రత, నైపుణ్యం మెరుగుపరచుకోవడం, సామూహిక వ్యక్తీకరణ అంశాలు అనేసి చూస్తాం. నెక్స్ట్ అంటే ఏదైనా సమస్య అనేది అందరు కలిసి ఒక గ్రూప్ సమూహం అందరు కలిసి తెలియజేయడం, ఏదైనా అడిగే అంశాన్ని అందరు కలిసి తెలియజేయడం అనేది ఉంటుంది. సంఘటిత కార్మికులు, అసంఘటిత కార్మికులు. సో ఇక్కడ సంఘటిత కార్మికులు అంటే ఏంటి సార్ అంటే సంఘటిత కార్మికులు. సో వీళ్ళు అంటే సో ఇక్కడ ఏంటంటే ఆర్గనైజ్ సెక్టర్, అన్ఆర్గనైజ్ సెక్టర్ అంటారు. సో ఇక్కడ సంఘటిత కార్మికులు నియమిత కాలం ఉంటుంది, నియమిత పని ఉంటుంది. సో కాబట్టి వీరికి ఉద్యోగ భద్రత ఉంటుంది, తర్వాత వీళ్ళకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది, తర్వాత పిఎఫ్ ఉంటుంది. సో వీరిని ఏమంటారు అంటే సంఘటిత కార్మికులు అంటాము. అసంఘటిత కార్మికులు అంటే ఏంటి సార్ అంటే నియమిత కాలం ఉండదు, నియమిత వేతనాలు ఉండవు. సో ఇక్కడ అంటే ఆ నియమాలు తప్పి ఉన్నారు కాబట్టి వీళ్ళకి పిఎఫ్ ఒకటి కొన్నింటిలో పిఎఫ్ ఉంటుంది, కొన్నింటిలో మ్యాక్సిమం ఉండదు. కాబట్టి సో అసంఘటిత కార్మికులకు ఉద్యోగ భద్రత ఉండదు అనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ SEWA సేవా. సో ఇక్కడ SEWA అనేటువంటి ఒక అసోసియేషన్ అనేది దీని యొక్క అబ్రివేషన్ ఏంటంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉమెన్స్ అసోసియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ లో దీని మీద అడిగే అవకాశం ఉంటుంది. ఈ సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉమెన్స్ అసోసియేషన్ అనే సంస్థను ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1971లో ఏర్పాటు చేస్తారు. ఇది ముఖ్యంగా మహిళలు కలిసి ఏర్పాటు చేస్తారు. సో గుజరాత్లోని అహ్మదాబాద్లోని కార్మికులు, రోజువారీ కార్మికులు మరియు దినసరి కార్మికులు, అదేవిధంగా పెయింటర్స్ అంటే అందులో మేజర్గా మహిళా విభాగం నుంచి ఈ అసోసియేషన్ ఏర్పాటు చేశారు. SEWA అనేటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేశారు. సో ఇది భారతదేశంలోనే అతిపెద్ద ప్రాచీన కాలం అంటే భారతదేశంలోనే ప్రాచీన పెద్ద సంఘం అన్నమాట. అంటే ప్రాచీన కాలంలో పెద్ద సంఘం ఏంటంటే SEWA. సో SEWA. సో ఇక్కడ ఈ యొక్క మహాత్మా గాంధీజీ కూడా ఈ సంస్థను అంటే బలోపేతం చేయడం జరిగింది. ఈ సంస్థతో అంటే అందరినీ భాగస్వామ్యం చేయడంలో ప్రధాన పాత్ర కూడా పోషణ జరిగింది. సో ఈ సంఘం అనేది, ఈ యొక్క అసోసియేషన్ అనేది SEWA అనేటువంటి ఈ సంస్థ ఎప్పటి నుంచి కార్మిక సంఘంగా రూపొందిందంటే 1972 నుంచి పూర్తిగా కార్మిక సంఘంగా రూపొందింది. చాలా ఇంపార్టెంట్. SEWA అంటే ఏంటంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉమెన్స్ అసోసియేషన్. ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1971లో ఏర్పాటు చేశారు. ఎవరు? మహిళలు. సో ముఖ్యంగా అహ్మదాబాద్లోని మీద కార్మికులు, సో రోడ్డు పైన అమ్మేటువంటి పాత బట్టలు అమ్మేటోళ్ళు, ఓకేనా, దినసరి కార్మికులు, తర్వాత ఇందులో అన్ని రకాల అంటే సో ఏమంటారు కుట్టు మిషన్ కుట్టేవారు, అన్ని రకాల మహిళలు ఇక్కడ సో ఈ యొక్క సంఘంలో జాయిన్ కావచ్చు. మరి ప్రాచీన పెద్ద సంఘం, ఇండియాలోని ప్రాచీన పెద్ద సంఘం ఏదంటే ఈ SEWA. సో 1970లో పూర్తిగా కార్మిక సంఘం రూపొందింది. సో SEWA. మరి SEWA అనేది ఎవరి కోసం అంటే ఇది కార్మికుల కోసం. ఈ యొక్క సంస్థలో జాయిన్ కావాలంటే ఎన్ని రూపాయలు చెల్లించాలంటే 5 రూపాయలు చెల్లించి సభ్యురాలుగా ఉండొచ్చు. ఇది అంటే ముఖ్యంగా ఇందులో వీధి కార్మికులు, అన్ని రకాల కార్మికులు ఇందులో సభ్యురాలుగా ఉంటారు. సో కొందరి గురించి ఇక్కడ చెప్పాలంటే కొన్ని రకాల కార్మికుల గురించి: బట్టలు అమ్మేవాళ్ళు, బీడీ చేసేవాళ్ళు, ఇస్త్రీ చేసేవాళ్ళు, వ్యవసాయ కూలీలు, ఓకేనా, రోజువారీ కూలీలు, కూరగాయలు అమ్మేవాళ్ళు, కుమ్మరి వాళ్ళు. సో వీళ్ళందరూ కూడా దీనిలోని సభ్యులుగా ఉంటారు. 9 రాష్ట్రాలల్లో, ఎన్ని రాష్ట్రాలల్లో? సో 9 రాష్ట్రాలల్లో 13 లక్షల సభ్యులు ఉన్నారు. దీనిలోని 9 రాష్ట్రాలలో 13 లక్షల సభ్యులు ఉన్నారు. ఆరోగ్య బీమా కూడా వీళ్ళకు కల్పించడం అనేది జరుగుతుంది. ఈ సంస్థ ద్వారా వీళ్ళ యొక్క అవసరాలు, వారి యొక్క ఆ సంఘం ద్వారా రుణాలు పొందడానికి సో ప్రభుత్వం నుంచి కూడా సహకారము పొందుతున్నారు. సో ఇలాంటి సంస్థలు కూడా మరి తెలంగాణలోని సో మనకు తెలంగాణ లేనప్పటికీ సో ఇలాంటి సంస్థ యొక్క పాత్ర అనేది అవసరం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ క్లాస్లో అంటే ఈ యొక్క లెసన్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఒకటి SEWA చాలా ఇంపార్టెంట్ అండి. 70 నుంచి పూర్తిగా కార్మిక సంఘం రూపొందింది. ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్. ఇంకోటి ప్రపంచ కార్మికుల హక్కులు ఏంటి అనేది ఈ యొక్క 7 అంశాలు గుర్తుపెట్టుకోవాలి. సో ఈ వీడియోలో ఈ యొక్క ప్రధాన అంశాలు. థ్యాంక్ యూ టు ఆల్. సో ఈ వీడియోస్ అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్, మిత్రులందరికీ షేర్ చేయండి.